సౌండ్ తక్కువ వస్తుందటనే బాబు. జర పక్కన సౌండ్ బటన్ ఉంటుంది బ్రదర్, అది హై చేసుకోండి. రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి పైన ప్రశంసలు కురిపించిందట నిన్న. ఓ ఛానల్ మీద మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాడు రేవంత్ రెడ్డి, చాలా గొప్పది అది ఇదని మాట్లాడిండు. మరి మొన్నటిదాకా తిట్టిండు కదా, మరి ఇప్పుడు ఎందుకు ప్రశంసించిందంటే ఆయన ఏమంటాడు దానికి? ఏమంటాడు జనరల్గా మనం అడిగితే? ఏ మంచి పనే చేసిండు కదనే, మంచి పని చేసినప్పుడు మంచి పని అంటాం, చెడ్డ పని చేసినప్పుడు చెడ్డ పని అంటామని అంటాడు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు చేసినప్పుడు ఇంకో చేసినప్పుడు కాదు మీరు ప్రశంసించాల్సింది. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నది పెద్ద బోగస్ కాన్సెప్ట్. అది వర్కౌటే కాదు. అది వర్కౌట్ అప్పుడు ఎప్పటిలోగా వర్కౌట్ అవుతుంది అది? అసలు డే స్కాలర్స్గా మన గ్రామాల్లో మన మండలాల్లో ఉన్న స్కూళ్ళకి ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు? హాస్టల్స్లో ఇట్లాంటి గురుకులాల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు? 10% కూడా ఉండరు వాళ్ళు. 90% పైన పిల్లలంతా ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళి వచ్చే వాళ్ళే ఉంటారు. వాళ్ళ కోసం ఏం లాభం జరుగుతున్నది? అసలు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సరే, ఆ 10% 5% పిల్లల కోసమైనా అది ఎప్పట్లోగా జరుగుతుంది అది? ఆయన నియోజకవర్గానికి ఒక స్కూలు 200 కోట్లు, ఒక స్కూల్కి 4000 కోట్లు అన్నాడు. ఎప్పట్లోగా జరగాల? కొడంగల్లో, మదిరలో ఇంకో దగ్గర వేసి శంకుస్థాపన చేసి వచ్చింది. ఎంతవరకు వచ్చినాయి? కనీసం బేస్మెంట్లు అయ్యి పిల్లర్లు వేసి స్లాబ్ అన్న పడ్డదా? గోడలన్న పెట్టిరా ఇంతవరకు? చెప్పండి. మీరు ఎప్పుడు ప్రశంసలు కురిపించాలి రేవంత్ రెడ్డి మీద? రేవంత్ రెడ్డి విద్య మీద బడ్జెట్ని 20% పెట్టినప్పుడు మీరు ప్రశంసలు కురిపించాలి. 20% కాకపోయినా కనీసం ఒక 15% విద్య మీద, 15% వైద్యం మీద బడ్జెట్ కేటాయించినప్పుడు శభాష్ రేవంత్ రెడ్డి అన్న తప్పులేదు. ఓన్లీ మునుగోడులో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి శంకుస్థాపన చేసినంత మాత్రాన ఆయన పొగడాల్సిన అవసరం లేదు. సింపుల్ అది. ఇప్పుడు నిన్న వాళ్ళు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అని ఆకునూరు మురళి గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చలో ఆ రిపోర్ట్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడు బడ్జెట్లో నిధులు పెంచాలా? మీరు ఏదో 1% 2% పెంచడం కాదు. వాళ్ళు అంటున్నారు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టాలి, గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి, ఒక మండలానికి కనీసం ఒక 5 స్కూళ్ళ వరకైనా, 2 నుంచి 5 స్కూళ్ళ వరకైనా అవసరమైతే ఒక్కొక్క మండలానికి అని అంటున్నారు. చలో ఆ ప్రయత్నంలో భాగంగా మీరు ఎన్ని వేల కోట్లు ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు చెప్పండి? ఎన్ని వేల కోట్లు రిలీజ్ చేయబోతున్నారు చెప్పండి? అది చాలా ఇంపార్టెంట్. అది ఆ పని చేస్తారా? ఆ పని చేసినప్పుడు ప్రశంసించాలా? ఇప్పుడు ఏమవుద్దంటే మీరు ఇట్లా అనడం వల్ల ఏమవుతుంటారే, మొన్నదాకా తెచ్చింది ఇప్పుడు ఏమైంది, మనం మినిస్టర్ వచ్చే అవకాశం ఉందా అనే చర్చ జనరల్గానే స్టార్ట్ అవుతుంది. సో మీరు డిమాండ్ చేయాలా? మీరు అవసరమైతే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మీద 15%, హెల్త్ మీద 15% పెట్టాలని మీరు ఇంకోరైనా మైక్ పెడితే అది డిమాండ్ చేయండి. శ్రీరామ్ అని ఒక కారు మీద స్టిక్కర్ ఉందట. కారు మిర్రర్ ఎవడాడు పగలగొట్టింది? శ్రీరామ్ అని స్టిక్కర్ ఉంటే పగలగొట్టి ఎవరి ఇష్టం వాళ్ళు ఏ స్టిక్కర్ అయినా పెట్టుకుంటారు. ఆ పగలగొట్టే అధికారం వాడికి ఎవడు ఇచ్చిండు? పోయి కేసు పెట్టండి. ఎందుకు బగలగొట్టినవరా అని 4 అంటియండి. అన్న మా జగిత్యాల జిల్లా మాకు రుణమాఫీ కాలే, మాది గల్ఫ్ ఇష్యూ, మా గురించి మాట్లాడండి. 60-65% రుణమాఫీ అయింది. చాలామందికి రుణమాఫీ కాలే. నాకు తెలిసిన వాళ్ళకు కూడా 70-80 వేలు ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే. రకరకాల కారణాలు చెప్పారు. నీది ఇంట్లో పేరు తప్పుంది, అందులో పేరు తప్పుంది. అన్ని పేర్లు కరెక్టే ఉన్నారని ఎందుకు కాలేదంటే కూడా ఆన్సర్ లేదు. గవర్నమెంట్ ఆల్రెడీ 90% పైన ఇచ్చేసినాం అయిపోయిందని చెప్పుకుంటుంది. చాలామందికి కాలే ఇట్లా. అన్న రోడ్డు పైన వచ్చే ఏడుస్తున్నారు, వెలుగుమట్ల రోదన చూడలేకపోతున్నా, 4 నెలల పాప చెట్టు కింద ఉంటుంది, పొంగులేటి మొన్ననేమో పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు, ఈరోజు నేను 15 రోజుల్లో ఇల్లు కట్టిస్తాను. చాలా కత్తుంది ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టిండయా. దంచుతున్నాడు స్పీచ్. ఇప్పుడు మీరు 10 ఎకరాలు ఇస్తాం, 15 రోజుల్లో ఇల్లు కట్టిస్తాం అనే స్టేట్మెంట్ మీ వైపు నుంచి వచ్చిందంటే అది మేము చేసిన పోరాటమే, దాంట్లో డౌటే లేదు. మేము అక్కడికి వెళ్ళకపోతే, మీరు మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయకపోతే ఈ ఇష్యూ ఇంత ఫ్లేరప్ అయ్యేది కాదు. మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దీన్ని పట్టుబట్టి ఈ ఇష్యూని బాగా ఫోకస్ చేసి దీని మీద ఫోకస్ చేసి అసలు ఈ భూములు ఎక్కడున్నాయన్న లెక్క బయటికి తీసి
62 ఎకరాల బదులు 30 ఎకరాల లెక్క చెప్తున్నారని మేము బయటికి తీసిన తర్వాత వాళ్ళలో దడ మొదలైంది. ఇది ఎక్కడెక్కడో పోయేటట్టున్నది, ఎటెటో పోయేటట్టున్నది అని ఇప్పుడు నిన్న ఆయన 10 ఎకరాలు ఇస్తా, ఇల్లు కట్టిస్తా, 15 రోజులలో కట్టిస్తా, 15 రోజులలో అలాట్ చేస్తాం, లేఅవుట్ చేస్తాం. ఎన్నో లేఅవుట్ ఎందుకు చేస్తావు? అన్నీ చెయ్యి. అదేమన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పేరు మీద ఉన్న పట్టా ల్యాండ్ అదేమన్నా? భూదాన్ ల్యాండ్ అది 147, 148, 149. 62 ఎకరాలకు నువ్వు ఫెన్సింగ్ వేయాలి. తుమ్మల నాగేశ్వరరావు బినామీలు కబ్జా చేసింది వాళ్ళ నుంచి విడిపించాలి. ఆ 62 ఎకరాల్లో పేదలకి ఆనాడు 1895 మందికి ఎవరికైతే భూదాన్ బోర్డు ప్రొసీడింగ్స్ ఇచ్చిందో ఆ ప్రొసీడింగ్స్ కాపీలు తీసుకోవాలి. వాళ్ళకి అక్కడ 100 గజాల చొప్పున భూమిని కేటాయించాలి. అక్కడనే చెయ్యి. ఎన్నో ఇస్తాడు, ఆడెందుకు ఇవ్వవు? దాని గురించి మాట్లాడదాం, పేపర్లో వచ్చింది, అది మనం డిస్కస్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ మంత్రులు రావడం వల్ల కబ్జాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎవడు కాంగ్రెస్, ఎవడు బీఆర్ఎస్, ఎవడు బీజేపీ, 3 కండువాలు వేసుకొని తిరుగుతున్నారు అంతా. అర్థమైందా? 3 కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇన్లోడ్ అన్లా, అన్లోడ్ ఇన్లా అని ఏం లేదు, అందరూ ఒకటే దగ్గర ఉన్నారు. కులగణన సర్వే చేస్తే ఇంతవరకు పైసలు ఇస్తలేరటనే. ఏందా రేవంత్ రెడ్డి ఇది? పాపం ఈ బ్రదర్ రోజు పెడుతున్నాడు. ఈ సర్వే అప్పుడు మాత్రమే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు గుర్తుకొస్తారన్న, ఇంతవరకు మాకు పైసలు ఇవ్వలేదట. ఏం అన్యాయం అయింది పాపం. ఆకునూరు మురళి లాంటి వాళ్ళు ప్రజలకు మంచి చేయాలని పోటీ చేస్తే ప్రజలే ఓడిస్తారు. ప్రజలే మొదటి అవినీతి పరులు. నిన్న ఇంటర్వ్యూ చూసా. ఇప్పుడు మనం అంటున్నాం ప్రజలు మారాలి, ప్రజలు మారాలి అని. లైన్ బాగానే ఉన్నది, కానీ ప్రజలను అట్లా తయారు చేస్తున్నది ఎవరు? లీడర్లు, ఈ పొలిటికల్ సిస్టమే కదా. సో మనం ప్రయత్నం అన్న చేయాలి కదా. ఇప్పుడు మనం ఏ ప్రయత్నం చేయకుండా ప్రజలు మారాలి అంటే ఎట్లా? ఏదో ఒక అడుగు ముందుకు పడాలా. ఎవరో ఒకరు మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చి బాగా ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేయాలి. ప్రజల్లో అందరూ ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు, చిన్న చిన్న వాటికి అంటే పూట గడవక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు. వాడు ఇస్తా అన్నప్పుడు తీసుకోకుండా ఏం చేస్తారు? అరే టీచర్లు, డిగ్రీలు చేసిన వాళ్ళుగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అనే పైసలు తీసుకుంటున్నారు. మొన్న జరిగిన అడ్వకేట్ ఎలక్షన్స్లో ఒక్కొక్కరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఫస్ట్ చదువుకున్న వాళ్ళ మారదాం. చదువుకోని వాళ్ళు, ప్రజలు, అమాయకులు, కూలీ పని చేసుకునే వాళ్ళని తర్వాత మారుద్దాం. ఫస్ట్ మనం చదువుకున్న వాళ్ళుగా మనం మారదాం. నాగర్ కర్నూలు ఇష్యూ గురించి మాట్లాడి, ఆ నాగర్ కర్నూలు ఇష్యూలో మన చెంచాలే, మన బీసీలే మనతోను పొడిపిస్తున్నారు. ఎంత దారుణం! ఆయన ఎవరు? వీర్లపల్లి శంకర్. ఏం అన్యాయం అది? ఈయన ఏదో పెద్ద జడ్జి అయినట్టు, ఈయనే మొత్తం నిజ నిర్ధారణ కమిటీకి ఇదైనట్టు, ఈయనే డాక్టర్ అయినట్టు, ఈయనే పోస్ట్ మార్టం చేసినట్టు. వాడు పాప తండ్రి చిల్లరా, క్యారెక్టర్ ఏం మంచిది కాదు. ఈయన చూసిండా క్యారెక్టర్? కెమెరా పెట్టినా ఆయన ఇంటికాడ. ఎంత అన్యాయం చూడండి. ఆ నాగర్ కర్నూలు ఎమ్మెల్యేకే సైలెంట్గా ఉన్నాడు, ఆయనే సైలెంట్గా ఉన్నాడు. ఈయన రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈయన రజక కదా, ఆ కుటుంబం రజక కుటుంబం కదా. సో ఈయన తొంది ఇట్టియాలి. ఈయనకేదో ఇచ్చుంటారో లేకపోతే ఇస్తాను అని ఉంటారో, నీకు మంత్రి పదవి ఇస్తా, నీకు ఇంకోటి ఇస్తా, దీంతో పాటు ఇంకోటి ఇస్తా అని ఉంటారు. ఇక రెచ్చిపోతున్నాడు మనోడు. ఒక జాతి తరపున నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు ఆ జాతి పక్షాన నిలబడి మాట్లాడాల. వెల్త్ క్యాపిటల్ స్కామ్ అట కూకట్పల్లిలో 350 కోట్ల స్కామ్ అట. దయచేసి మీ ఫోన్ నెంబర్ ఏమైనా పెట్టండి, నేను ఫోన్ చేస్తా. సో డీటెయిల్స్ ఏంటో చూద్దాం. 62 ఎకరాల్లో 10 ఎకరాలు వీళ్ళకిచ్చి 52 ఎకరాలు కొట్టేస్తామని చూస్తున్నారు. ఆయన 10 ఎకరాలు ఆ ల్యాండ్ ఇస్తా అంటలేడు, ఎన్నో ఇస్తారట వేరే దగ్గర. మరి 62 ఎకరాలు ఏం చేస్తారో చెప్పాలి. ఆల్రెడీ 30 ఎకరాలు తుమ్మల నాగేశ్వరం మనుషులు లేపేసిర్రు. ఆయన 62 ఎకరాల్లో 10 ఇస్తా అంటలేడు. ఆయన ఆ ప్లేసే ముట్టొద్దట. అసలు ఆ ప్లేస్ మరి ఏ కంపెనీకి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడో, ఆ ప్లేస్ సైడే పోవద్దట. మాట్లాడదాం చాలా ఉన్నాయి. నెక్స్ట్ మిగతా వార్తల్లో సంజు తడాఖా విండీస్ పైన నెగ్గి సెమీస్లో భారత్ మొత్తానికి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నది ఇండియా. ఎప్పుడది? మార్చ్ 5th 8th 5th అనుకుంటా కదా, మార్చి 5th ఆడబోతున్నది. T20 ప్రపంచ కప్లో ఆతిథ్య భారత్ సెమీఫైనల్కి దూసుకెళ్లింది. సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన వేళ ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. మొదట వెస్టిండీస్ 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. సంజు శాంసన్ 97 నాటౌట్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్తో భారత్
19.2 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. గురువారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో భారత్ అమీతుమీ తేల్చుకోబోతున్నది. సో ఇంగ్లాండ్, ఇండియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఈ 4 జట్లు ఆడబోతున్నాయి. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వెళ్ళబోతున్నారు. March 8 ఫైనల్. మరి ఇండియా ఫైనల్కి పోవాలని కోరుకుందాం. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఏమంటుండు పెద్ద మనిషి, ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం, తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రేవంత్ రెడ్డి. ఏం లేదు, ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆ తెలంగాణ తెలుగు ప్రజలు ఎవరైతే అక్కడ వలస వెళ్ళి అక్కడ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారో, ఇరుకైన గదుల్లో ఉండి దారుణమైన జీవితాలను అనుభవిస్తున్నారో, వేధింపులకు గురై కనీసం అక్కడ చనిపోతే బాడీ కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితుల్లో అక్కడ బతుకుతున్నారో, ఈ ప్రభుత్వాలకి ఎప్పుడు గుర్తొస్తుందంటే వాళ్ళు కొంత కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఈడ ఉన్న జనం అడుగుతారు కదా, ఏం చేస్తున్నావా అని, అప్పుడు గుర్తొచ్చి ఓ స్టేట్మెంట్ ఇచ్చి పడేస్తారు. మేమున్నాం, మేము ఆదుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తామని. వాడు ఎన్ఆర్ఐ పాలసీ అన్నాడు, గల్ఫ్ పాలసీ అన్నాడు, ఈయన ఇంకోటి అన్నాడు. వాడు ఒక్కడేం చేసింది లేదు వాళ్ళ కోసం. మీరు అంటే వాళ్ళు అక్కడ పోయి బతుకుతున్నారు కదా, ఏముందిలే అని అనుకోవచ్చు, చాలామందికి అనిపించి ఉండొచ్చు. కానీ వాళ్ళు కట్టే ట్యాక్సులు వాళ్ళ కోసం దాంట్లో ఒక 20% ఖర్చు పెట్టిన వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున ఈ దేశానికి ట్యాక్సులు కడుతున్నారు. వాళ్ళు గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు, మిగతా దేశాల్లో నివసిస్తున్న వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ డబ్బులు పంపిస్తారు. డబ్బులు అక్కడ ఎంత పంపిస్తే అంత డైరెక్ట్గా రావు కదా, ట్యాక్స్ కట్ అవుతుంది కదా. ట్యాక్స్ ఎవరికి పోతుంది? భారత ప్రభుత్వానికి కదా పోయేది. ఇట్లా కొన్ని వేల కోట్ల రూపాయల ట్యాక్స్ వాళ్ళు మన ఇండియాకి కడుతుంటారు. మరి అట్లాంటి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రభుత్వానిది అండ్ ఈ రాష్ట్రాలది కదా. వాళ్ళ కోసం మనం ఏమైనా చేస్తున్నావా? ఒక పాలసీ ఏమైనా డిజైన్ చేయగలిగినావా కనీసం? అరే చనిపోతే కనీసం బాడీ తేవడానికి కూడా నరకం అనుభవించాలి వాళ్ళు. ఎవరైనా అక్కడ తప్పిపోయారంటే, లేకపోతే ఇంకేదైనా జరిగిందంటే లీడర్ల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల. ఇప్పటికి ఎంతోమంది కనిపించకుండా పోయి ఇంతవరకు జాడ లేని ఎంతోమంది ఆ తల్లులు, లేకపోతే ఆ భార్యలు, కొడుకులు, బిడ్డలు, మా నాన్న ఎక్కడ వెళ్ళిండో, ఏమైపోయిండో, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది, కనబడతలేడు, సంవత్సరాలైంది కనబడతలేడని వెతుకుతున్న వాళ్ళు ఇంకా ఎంతోమంది వస్తాడేమో అని. అక్కడ ఏమైపోయిండో కూడా వాళ్ళకి తెలియదు. ఇక వీళ్ళు ఎంపీల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, ఆ పార్టీ వాళ్ళ చుట్టూ, ఈ పార్టీ కాళ్ళరిగేలా తిరుగుతారు పాపం. దానికి ఒక పాలసీ, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎట్లా చేయాలి, దానికి ఒక ఈజీ మెథడ్ ఏమైనా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఫలానా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇక్కడ ఒక కమిటీ ఉన్నది, వాళ్ళని అప్రోచ్ అవుతే మీ సమస్యలు కొంత పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నదా ప్రభుత్వం? వాళ్ళు కట్టే డబ్బులు మాత్రం మంచిగా వాడుకుంటున్నాం మనం, వాళ్ళు కట్టే ట్యాక్సులు. లాస్ట్కి తుమ్మలను లేపుతారట. ఎవరు లేపేది అంటే మంత్రి పదవి నుంచి లేపుతారంటారా? అంత సినిమా లేదాడ. హైడ్రా, గాంధీ విగ్రహం అంట, పేదల ఇండ్లు కూల్చి విగ్రహాలట. మా గ్రామంలో ఒక మనిషి 15 సంవత్సరాలు అవుతుంది గల్ఫ్ పోయి తప్పిపోయిండు, ఇంతవరకు ఆచూకీ లేదు. ఎవడు కనుక్కోవాలి? అది ప్రభుత్వాల బాధ్యత, అది ప్రభుత్వాల బాధ్యత. రైతు బంధు లేనట్టేనా? అయ్యో ఎక్కడి బాధ ఇది. రైతు బంధు ముఖ్యమంత్రి చెప్పాలి, మరి ఆయనేమో సపోర్ట్ చేస్తలేడు. ఫ్రీగా ల్యాండ్ ఇస్తున్నప్పుడు ఎక్కడ ఇస్తే ఏంటి, ఏదో కష్టపడి కొన్నట్టు. ఏం అన్యాయం బ్రదర్ ఆ స్టేట్మెంట్? రైటేనా మీరు చెప్పింది? 8-9 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉండి పేదలని ఆ భూదాన్ బోర్డు వాళ్ళకు ఒక 100 గజాల భూమి ప్రొసీడింగ్స్ ఇస్తే అసలు ఎందుకు పంపాలన్న క్వశ్చన్ కదా మనం అడగాల్సింది. ఎందుకు పంపాలా? భూదాన్ ల్యాండ్ ఉద్దేశం ఏంది? 1950 సెక్షన్ 4 ఆర్ సంథింగ్ దాంట్లో భూదాన్ ల్యాండ్ని ప్రభుత్వం కూడా తీసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వాలు కూడా వాళ్ళ ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవడానికి వీల్లేదు. అది ఓన్లీ పేదల కోసమే కేటాయించాలి. మీకు ఇక్కడ కాదు, ఇంకొక ప్లాన్ వేసిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ నాగోల్ నుంచి లోపలికి వెళ్తుంటే మనం ఎక్కడది అంటే భూదాన్ ల్యాండ్సే ఉంటాయి అక్కడ. మీరు నాగోల్ పెట్రోల్ బంక్ నుంచి అట్లా లోపలికి వెళ్తుంటే కుంట్లూరు దగ్గర 2000 గుడిసెలు ఉంటాయి. ఆ 2000 గుడిసెల మీద టార్గెట్ పెట్టిరు. ఇప్పుడు ఇంకా ఆర్డర్స్ రావడమే వాటిని కూలగొట్టబోతున్నారు. ఆర్డర్స్ వచ్చేది ఆలస్యం, అవన్నింటిని కూలగొట్టబోతున్నారు. అసలు భూదాన్ భూములు వాళ్ళు ఫ్రీగా ఇచ్చేది ఏంది?
ఫ్రీగా ఇచ్చేది ఏంటండి? పేదవాడి హక్కు అది. ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎన్నో తాను ఇచ్చేది ఎందుకు? అదే ఇవ్వచ్చు కదా. మరి ఆ భూమి ఏం చేస్తాడు? ఆ భూమి ఏమైపోయిందంటే ఆ భూమి 30 ఎకరాల పైన కబ్జాకు గురైంది. తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు బినామీలంతా ఇగో ఇట్లా పట్టాలు చేసుకున్నారు. నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది. అగ్రికల్చర్ ల్యాండ్ అయింది. భూదాన్ ల్యాండ్ అని ఇక్కడ ల్యాండ్ స్టేటస్లో చాలా క్లియర్గా భూభారతిలో చూపిస్తున్నది. అందుకే ఆ భూమి గురించి మాట్లాడతలేడు. ఇక దాని విషయానికి వస్తే, ఇక పేదల ఇండ్ల కూల్చివేత అంశాన్ని ఫస్ట్ వెలుగులోకి తెచ్చిన రఘు ఆ రోజు చూపించిన చొరవ వల్లే అందరికీ తెలిసింది. థ్యాంక్ యూ. ఇలాంటి క్షేత్రస్థాయి రిపోర్టింగ్ వల్లే బాధితులకు కొంతైనా భరోసా కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యూజ్డ్ ఆయిల్ అట అమ్ముతున్నారట 30 రూపాయలకు. ఓర్ నాయన, 30 రూపాయలకు లీటర్ అమ్ముతున్నారా? ఫర్ ప్రిపేరింగ్ ఫర్ బయోడీజిల్ అట. ఏమో మరి. సాదా బైనామా గురించి అడుగుతున్నారు. ఎక్కడ పోయిందా సాదా బైనామా? ఎవరి భూములు వాళ్ళు లోపలేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ పేదల గురించి ఆలోచిస్తలేదు. అసైన్ భూముల పట్టాలు ఏమాయి, సాదా బైనామాలు ఏమాయి, 9 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో లాగా తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు స్పోర్ట్స్ ఉండవా అంట. వామ్మో, ఇంక వీళ్ళు ఇయడం మమ్మల్నే ఫుట్బాల్ క్రికెట్ ఆడుతున్నారు, ఇంకా వాళ్ళకి స్పోర్ట్స్ ఎందుకు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్రికెట్ ఆడుతుండు, తుమ్మల నాగేశ్వరరావు ఫుట్బాల్ ఆడుతుండు ఆ ప్రజలని. ఏ జిల్లాకు ఆ మంత్రి అక్కడ ఉన్న ప్రజల్ని ఫుట్బాల్ క్రికెట్ ఆడుతున్నారు. ఇంకే మరి ఇంకా వాళ్ళకి స్పోర్ట్స్ ఎందుకు? రేవంత్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని ఆడుతున్నాడు ఆట. ఆయన మెస్సీతో కలిసి ఆడుతున్నాడు కదా. మళ్ళీ ఇక స్పోర్ట్స్ ఎందుకు ఇక మాకు? మా కొడంగల్ ఇజ్జత్ మొత్తం పోయిందట. ఈరోజు బీజేపీ వెంకటరమణారెడ్డి గారు పెన్షనర్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వండి. జనగాం చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంటర్వ్యూ చేయండి అన్న. మళ్ళీ కలెక్టర్ సందీప్ కుమార్ జాను ట్రాన్స్ఫర్ చేశారు. ఖమ్మం భూదాన్ భూముల్లో బీదలకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గొద్దు. మళ్ళీ వెళ్తాం మేము అక్కడికి, 100% వెళ్తాం. వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది ఎప్పుడు లైవ్లో ఉంచాలి. ఆ సమస్యని వాళ్ళకి న్యాయం జరిగే వరకు లైవ్లో ఉంచాలి. మీరు అక్కడే అదే వెలుగుమట్ల దగ్గర నాకు చాలా గొప్పగా అనిపించింది. ఇప్పుడు ఆ వెలుగుమట్ల దగ్గరనే ఆచారి నగర్ అని ఒక నగర్ ఉంటుంది. ఆయన ఎవరు? బీజేపీ నాయకుడే, కల్వకుర్తి బీజేపీ నాయకుడు. పాపం ఆయన 5-6 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు. ఆచారి గారు అక్కడ ఒక 800 మందికి, ఆయన అప్పుడు బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు, నేషనల్ బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు కరోనా టైంలో ఈయన పువ్వాడ అజయ్ కుమార్, కేటీఆర్ కలిసి ఆ కరకట్ట మీద ఉన్న ఆ ప్రజలని, ఆ ఇండ్లు, పేదల ఇండ్లు దారుణాతి దారుణంగా బతికి ఆ పేదల ఇండ్లు కూలగొడితే ఆయన కరోనా టైంలో మాస్కులు పెట్టుకొని ఆ టీం అంతా కలిసి అక్కడికి వెళ్ళి కలెక్టర్ని, కమిషనర్ని కూర్చోబెట్టి, ఎందుకు కూలగొట్టిరు, మీ మీద రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తాం, కరోనా టైంలో ఎవరిని బయటికి పంపొద్దు, ఇళ్లనే ఉండాలనేమో కేంద్రం చెప్తుంటే మీరేమో ఇల్లు కూలగొట్టిరు ఎట్లా అంటే అని తన పవర్ ఉపయోగించి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి దాదాపు 860 మందికి ఒక లేఅవుట్ చేయించి, అందులో ఇల్లు కట్టించి, డ్రైనేజ్ వేయించి, రోడ్లు వేయించి వితిన్ 1 మంత్లో వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేసి, దానికి ఆయన చేసిన ఒక్కరోజు పనికి వాళ్ళు ఏకంగా ఆ కాలనీకి ఆచార్య నగర్ అని పెట్టుకున్నారట. అంటే పవర్ మన దగ్గర ఉంటే, మనకి చిత్తశుద్ధి ఉంటే ఏ పనైనా చేయొచ్చు. ఈ దుర్మార్గులు 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాలో. ఎంత గొప్ప పని చేయొచ్చు ఈ ఖమ్మంలో. 62 ఎకరాలు మాది, మా ప్రజలకు ఇవ్వాలి, మేము ఇచ్చుకుంటామని అక్కడ ఉన్న ప్రజలకి ఇల్లు కట్టించిస్తే ఎంత గొప్పగా ఉంటుంది. ఒక బీసీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్ మెంబరు తన పవర్ను ఉపయోగించి ఆట ఆడిచ్చిండు ఆ రోజు. 2020-23 సంథింగ్, 20లో అనుకుంటా, ఫస్ట్ కోవిడ్ వచ్చిన సమయంలో నేషనల్ బీసీ కమిషన్ మెంబర్. ఇప్పుడున్న బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు, నిన్న కూడా ఆయన ఎస్టీ కమిషన్ హుస్సేన్ నాయక్ వచ్చినట్టున్నాడు. అట్లనే బీసీ కమిషన్ని, ఎస్సీ కమిషన్ని అండ్ ఎస్టీ కమిషన్ మొత్తం అక్కడ దింపి రామచంద్రరావు గారు ఇప్పుడు బీజేపీ నాయకుడు మీరు అనుకుంటే వాళ్ళందరికీ ఇమీడియట్గా కమిషన్ల ద్వారా ఆర్డర్ ఇప్పించవచ్చు ఆ కలెక్టర్కి. అసలు 62 ఎకరాలు లెక్క తేల్చండి, మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని అనొచ్చు.
మరి ఆ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు?